హాయ్ అండి, వెల్కమ్ టు మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మేక కాళ్ళతో చారు లేదా సేరువా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది తినడం వల్ల బోన్స్ మధ్య గమ్ ఏర్పడుతుందంటండి. సో కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇది తినడం వల్ల కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. ముందైతే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మేకకాళ్ళను వేసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. తర్వాత మేము దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకున్నామండి ఫ్లేవర్ కోసం. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ ఒక 10 to 12 విజిల్స్ వరకు రావాలండి. 10 విజిల్స్ రావడం వల్ల మనకి బాగా మెత్తగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 10 విజిల్స్ తర్వాత మూత తీసుకుని చింతపండు రసం వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల చారు టేస్టీగా ఉంటుందండి. మనలో చాలామందికి ఈ మేకకాళ్ళు చారు టేస్ట్ నచ్చదు. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పక్కన ఒక ప్లేట్లోకి కొద్దిగా బెల్లం, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ధనియాలు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో ఉన్న చారుని దీంట్లోకి వేసుకోవాలి. లేదా మనం డైరెక్ట్గా దీన్ని కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బెల్లం కూడా దీంట్లోకి వేసుకోండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా మసిలే వరకు మూత పెట్టుకోండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ సేర్వా బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం వేసుకోండి. ఒకసారి కలుపుకొని వాటర్ మసులుతున్నాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన మేకకాళ్ళ సేరువా లేదా మేకకాళ్ళ చారు రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు అమ్మాయి. Don't forget to hit the bell icon. Thank you for watching.